ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా అధ్యక్షుడు బీజేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కులగణన, మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుండడం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన అంశాలు ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరైన విషయం విదితమే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి చుట్టే దేశ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ఒక ప్రత్యేక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారట నరేంద్ర మోడీ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు తమ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఈ సమావేశంలో 2 తీర్మానాలు ఆమోదించారు. ఆపరేషన్ సింధూర్లో ప్రధాని మోడీ నాయకత్వాన్ని, సాయుధ దళాల పరాక్రమాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం తీసుకురాగా, దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్లడంతో ఢిల్లీ మొత్తం ఒక్కసారిగా హోరెత్తిందట.